ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని చదివిన తర్వాత మనము ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగు బోధింపసాగిన, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మనం ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా ఇక్కడ యేసు ప్రభువు పలికిన ప్రతి మాట ఎంతో భావగర్భితంగా ఉంది. ఆయన సహాయం కోసం మనం ప్రార్థన చేసుకొని ముందుకు సాగిపోదాం. ప్రభువా, ఈ దినం మరొకసారి బైబిల్ స్టడీకి రావడానికి మీరు మాకు అనుగ్రహించిన కృప కొరకై వందనాలు. బహు కొద్ది మంది అయినప్పటికీ కూడా మేము దేవుని వాక్యాన్ని కలిసి నేర్చుకునేటట్లు సహాయం చేయండి. మా మనసులు మీ వాక్యము ద్వారా రూపాంతరము చెందాలి. మీ వాక్యమే మా జీవితాలను మారుస్తోంది. మీ వాక్యానికి లోబడే మనస్సును మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. కేవలము వాక్యం విని విడిచిపెట్టు వారమైనట్లుండక, వాక్యాన్ని విని దాని ప్రకారం మా జీవితాలు కట్టుకునేటట్లు సహాయం చేయండి. వాక్యపు లోతుల్లోనికి మేము వెళ్ళి అర్థం చేసుకుని దాన్ని అన్వయింపజేసుకొని మా జీవితాలు బాగు చేసుకునేటట్లు సహాయం చేయమని, ఈ బైబిల్ స్టడీ అంతటినీ కూడా మీ దయగల హస్తాలకు సమర్పిస్తూ మీ సహాయము కోరుతూ యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనం 4వ అధ్యాయం 23వ వచనంలో చూస్తాం. యేసుక్రీస్తు ఆ జన సమూహములను అనంటే ఇశ్రాయేలు దేశంలో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాదుల నుంచి అనేకులు తండోపతండాలుగా ఆయన దగ్గరికి స్వస్థతల కోసం వచ్చారు. అది కూడా 4వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలలో మనకు ఆ విషయం కనబడుతూ ఉంది. ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేలు దేశాన్ని దాటి కూడా సిరియా దేశంలో నుంచి కూడా మనుషులు రావడం జరిగింది అనే విషయాన్ని 24వ వచనములో చూస్తూ ఉన్నాం. కనుక యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి తండోపతండాలుగా ఆ దేశమంతా మంతటి నుండి అనేక మంది వచ్చారు. వాళ్ళను ఆయన చూచాడు. కొండ ఎక్కి కూర్చున్నాడు. ఆ కొండ ఏ కొండనో మనకు తెలియదు. తాబోరు కొండ అని కొంతమంది అంటారు, కానీ ఏ కొండ అన్నది మనకు పెద్ద ప్రాముఖ్యమైన విషయం కాదు. ఆయన కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయనకు దగ్గరగా వచ్చేసారు. యేసుక్రీస్తు ప్రభు అప్పటికే తన శిష్యుల్ని పిలిచాడు అన్న విషయాన్ని 4వ అధ్యాయంలో మనం చూస్తాం. సీమోను, అంద్రెయను, అలాగే యోహానును, అతని సహోదరుడైన యాకోబును యేసుక్రీస్తు ప్రభు పిలిచాడు. కనుక వారు ఇంకా అలాగూ ఎంతమంది వచ్చారో తెలియదు, కానీ వారు దగ్గరకు వస్తే అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగూ బోధింపసాగెను. కొండ ఎక్కి కూర్చుండగా అనే మాట కూడా ఉంది చూడండి. కూర్చుండగా. ఇప్పుడు మనమేమో నిలబడి వాక్యం చెప్తూ ఉన్నాం. ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా క్రైస్తవ సంఘాల్లో నిలబడే వాక్యం చెప్తారు. కానీ కూర్చుండగా అని ఎందుకు రాశారు అనంటే, ఎందుకు కూర్చున్నాడు అనంటే, యూదుల సాంప్రదాయంలో కూర్చొని మాట్లాడితే అఫీషియల్గా మాట్లాడినట్టు లెక్క. ఇప్పటికీ కూడా మనకు యూనివర్సిటీలో ఇలాంటి విషయాలు కనబడతాయి. హీఈస్ ద హెడ్ ఆఫ్ ద చైర్ అని అంటారు. చైర్ అనే పదం వాడతారు. ప్రధానంగా ప్రస్తుతం క్యాథలిక్ హెడ్, పోప్ ఏదైనా లోకానికి, క్రైస్తవ లోకానికి అంటే క్యాథలిక్ లోకానికి ఆయన చెప్పాలి అని అనుకుంటే కూర్చునే చెప్తాడు.
వృద్ధుడైనందువల్ల కూర్చొని చెప్తున్నాడు అనుకునేది. అలాగేం కాదు. దాన్ని ఎక్స్ కెథీడ్రా అంటారు, అవుట్ ఆఫ్ ద చైర్ అని అర్థం. ఆయన ఏదైతే అక్కడ కూర్చొని మాట్లాడతాడో అది అఫీషియల్ బోధ. క్యాథలిక్ దాంట్లో అఫీషియల్ బోధగా ఉంటుంది. కనుక యేసుక్రీస్తు ప్రభు తన మేనిఫెస్టో, అఫీషియల్ మేనిఫెస్టో తన శిష్యులకు ఇస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ప్రధానమైన శ్రోతలు ఎవరు అనంటే శిష్యులు. రెండవ గుంపు ఎవరు అనంటే జన సమూహాలు. శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ జన సమూహాలు ఉన్నారు కాబట్టి, జన సమూహాలు ఉన్నాయి కాబట్టి అక్కడ వారితోనూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నోరు తెరిచి ఇలాగ బోధింపసాగెను అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. 3వ వచనం నుంచి ధన్యతలు పలికాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నాడు. ధన్యులు, అది 1వ ధన్యత చూడండి. 2వది దుఃఖపడువారు ధన్యులు, అది 2వది. 3వది సాత్వికులు ధన్యులు. 4వది నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. 5వది కనికరము గలవారు ధన్యులు. 6వది హృదయ శుద్ధి గలవారు ధన్యులు. 7వది సమాధానపరచువారు ధన్యులు. 8వది నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు. అతడితో ఆగిపోయింది అని అనుకోవద్దు మనం. 11వ వచనంలో ఇంకో ధన్యత ఉంది, 9వ ధన్యత. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఇది 9వ ధన్యత. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. 9 ధన్యతలు మనకిక్కడ కనబడుతూ ఉన్నాయి. ధన్యత అనే మాటను ఇంతకుముందే నేను మొదటి తరగతిలోనో లేదా 2వ తరగతిలోనో వివరించడం జరిగింది. ఫస్ట్ క్లాస్లోనో సెకండ్ క్లాస్లోనో వివరించాను. మరింతగా దాని జోలికి వెళ్ళడం లేదు. కానీ మీలో కొంతమంది దీని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి అని అంటే కనుక మీకు కొన్ని రెఫరెన్సెస్ చెప్తుంటాను. అప్పుడప్పుడు కొన్ని పుస్తకాల పేర్లు, గ్రంథకర్తల పేర్లు, ఇంగ్లీష్లో పుస్తకాలు ఉంటాయి. మీరు ఒకవేళ మీకు అవకాశం ఉంటే వాటిని కొనుక్కొని చదువుకోవచ్చు. ర్యాండీ ఆల్కాన్, ALCORN, ర్యాండీ ఆల్కాన్ అనే దైవజనుడు సుమారు 500 పేజీల పుస్తకం రాశాడు హ్యాపీనెస్ మీద. పుస్తకం పేరే హ్యాపీనెస్. అందులో పాత నిబంధనలో వాడబడిన పదం ఆషేర్ అనే పదం మీద సవిస్తరంగా ఆయన వివరణ రాశాడు. కొత్త నిబంధనలో మకారియోస్ అనే పదం, గ్రీకు పదం, ఈ పదం మీద చాలా విస్తరించి రాయడం జరిగింది. ఇవే కాకుండా ఇంకా చిన్న చితక పదాలు, ఈ సంతోషానికి సంబంధించిన అనేకమైన పదాలు ఆయన వాటిని క్రోడీకరించి స్టడీ చేసి చాలా డీటెయిల్డ్గా రాయడం జరిగింది. 500 పేజీలు. జస్ట్ ఇక్కడ ధన్యతలు, సంతోషం ఏంటి అని అంటే ధన్యత అనేది పాత పదం అంతే. ఆ పదానికి అర్థం ఏంటంటే సంతోషభరితులు అని అర్థం. ధన్యులు అంటే సంతోషభరితులు. హెబ్రీ భాషలో ఆషేర్ అనే పదం వాడినా, గ్రీకు భాషలో మకారియోస్ అనే పదం వాడినా 2 పదాల యొక్క ప్రధానమైన అర్థం ఏంటంటే సంతోషభరితులు అని అర్థం. హ్యాపీ అని తర్జుమా చేయొచ్చు సింపుల్గా. బ్లెస్డ్ ఆర్ ద పోర్ ఇన్ స్పిరిట్ అని ఉంది కదా, హ్యాపీ ఆర్ ద పోర్ ఇన్ స్పిరిట్ అని తర్జుమా చేయొచ్చు. 500 సంవత్సరాల కిందట, సుమారు 400 సంవత్సరాల కిందట కింగ్ జేమ్స్ తర్జుమా చేసినప్పుడు, కింగ్ జేమ్స్ వర్షన్ అంటారు కదా, 1611లో తర్జుమా చేశారు. అది తర్జుమా చేసినప్పుడు ఆ దినాల్లో వారు బ్లెస్డ్ అనే పదం వాడారు, లేదా బ్లెస్సడ్ అని కూడా అంటాం మనం. సో బ్లెస్సడ్ అనే పదం వాడారు. ఆ పదానికి అర్థం ఏంటంటే ఆ దినాల్లో, నాడు వారు తర్జుమా చేసిన దినాల్లో ఆ పదానికి అర్థం ఏంటంటే హ్యాపీ అని అర్థం. సో ఈ పదానికి అర్థం హ్యాపీ. అందుకే మనం చెప్పుకుంటూ వచ్చాం, యేసు ప్రభువు సంతోషాన్ని ఇచ్చే పనిలో ఉన్నాడు అని చెప్పుకున్నాం. క్రైస్తవ జీవితం ఏడుపుకొట్టు జీవితం కాదని, క్రైస్తవ జీవితం సంతోషాన్ని కలిగి ఉండే జీవితం అని మనము చెప్పుకోవడం జరిగింది. దుఃఖంలో కూడా ఎలా సంతోషాన్ని కలిగి ఉండాలి అన్నది
ర్యాండీ ఆల్కాన్ గారు ఆ పుస్తకంలో రాస్తారు. అసలు సంతోషాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి దాని మీద చాలా రీసెర్చ్ చేయడం జరిగింది. వెరీ ఐరన్ క్లాడ్ డాక్యుమెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన ఎక్కడి నుంచి సమాచారాన్ని సేకరించాడు అన్న విషయాలను ప్రతి అధ్యాయంలో చాలా సవిస్తరంగా ఆయన రాయడం జరిగింది. ఇప్పుడు వాటన్నిటి జోలికి వెళ్ళట్లేదు. అట్లా వెళ్తే ఇంకా అదే మళ్ళీ సంవత్సరం అంతా అదే చెప్పుకుంటే వెళ్ళొచ్చు. సో వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ దాట్. ఇక్కడ మనము ధన్యతలు అనే అంశాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. ఓకే, కొన్ని విషయాలు ఎంత అవసరమో అంత మనం చెప్పుకుంటాం. మీరు ఇంకా ఎక్కువ స్టడీ చేయాలని నా ఉద్దేశం కాబట్టి నేను ఇలాగూ చెబుతూ ఉన్నాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఈ ధన్యత ఎక్కడ దొరుకుతుంది అని ఒక ప్రశ్న వేసుకుందాం. ఎక్కడ దొరుకుతుంది అంటే లోక సంబంధమైన విషయాల్లో ఈ ధన్యత దొరకదు. ఇక్కడ చెప్పిన ప్రతి విషయము కూడా ఆత్మ సంబంధమైన విషయం కనుక లోక సంబంధమైన విషయాల్లో సంతోషాన్ని వెదిగితే మీ సంతోషము అది దేవుని నుండి వచ్చే సంతోషము అయితే కాదు. అది కేవలము తాత్కాలికమైన సంతోషం, కొద్ది కాలం మాత్రమే ఉండే సంతోషాన్ని మీరు పొందుకోవచ్చేమో కానీ నిరంతరం ఉండే సంతోషం మాత్రం పొందుకోలేము. ఒకవేళ ఈ లోక సంబంధమైన విషయాల్లో సంతోషము ఉంటే యేసుప్రభు ఏం చెప్పి ఉండాలి అని అంటే బ్లెస్సడ్ ఆర్ ద రిచ్ అని చెప్పి ఉండాలి, ఆర్ బ్లెస్సడ్ ఆర్ ద నోబుల్ అని చెప్పి ఉండాలి. అంటే ధనికులు ధన్యులు లేదా ఘనులు ధన్యులు. పెద్ద పెద్ద రాజవంశంలో పుట్టిన వారు, గొప్ప గొప్ప వంశీకులు, అలాంటి నోబుల్ పీపుల్ ధన్యులు అని చెప్పి ఉండాల్సింది. కానీ అలా చెప్పలేదు. యేసుక్రీస్తు ప్రభు లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఒక ఉపమానం చెప్పాడు. ఒక వ్యవసాయదారుని కూర్చున్న ఉపమానం. ఒక రైతు పంట బాగా పండింది, మీకు ఆ స్టోరీ అంతా తెలుసు కదా. ఆ సందర్భంలో ఒక మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే, ఒకని కలిమి విస్తరించట చేత అది వాని జీవమునకు మూలము కాదు అంటాడు. అర్థం చేసుకోవాలి. కనుక డబ్బున్నంత మాత్రాన సంతోషంగా ఉంటామని అనుకోకూడదు. రైట్? సో వరల్డ్లీ థింగ్స్లో మనకు ఈ సంతోషము దొరకదు. అలా దొరుకుతుందేమో అని సొలొమోను సకల ప్రయత్నాలు చేశాడు, చివరికి నిరుత్సాహ భరితుడైపోయాడు. తర్వాత బాహ్య విషయాల్లో, ఎక్స్టర్నల్ విషయాల్లో సంతోషం దొరుకుతుంది అని కొంతమంది అనుకుంటారు. అక్కడ కూడా సంతోషం దొరకదు. ఆత్మ సంబంధమైన విషయాల్లోనే మనకు ఇవి దొరుకుతాయి అన్న విషయాన్ని మనం గమనిస్తాం. సో మొత్తానికి ఏం చెప్పుకోవచ్చు అని అంటే దేవుని దగ్గరనే ఈ ధన్యత దొరుకుతుంది. దేవుడు లేకుండా ఈ ధన్యత రాదు. కనుక ఒక వ్యక్తి తన జీవితాన్ని సంతోషమయంగా చేసుకోవాలి అని అంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఈ దేవుడిని తన సొంత దేవుడిగా, ప్రభువుగా, రక్షకుడిగా స్వీకరించాలి. అప్పుడు మాత్రమే ఈ ధన్యత ఆ వ్యక్తికి దొరుకుతుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. విశ్వాసులు ఇంతకు మునిపే ధన్యులు. యేసుప్రభువుని నమ్ముకోగానే వాళ్ళు ధన్యులు అయిపోతారు. బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్ ఫర్ దేర్స్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. పరలోక రాజ్యం వారిది. కానీ బైబిల్లో చదివితే బైబిల్లో గాడ్లీ పీపుల్ ఆర్ బిలీవర్స్ ఆర్ ఆల్రెడీ ఇన్ సమ్ సెన్స్ బ్లెస్డ్ పీపుల్. బైబిల్లో రాయబడింది ఎఫెసీ పత్రిక 1:3లో పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదము చేత మనల్ని ఇంతకు మునిపే ప్రభువు ఆశీర్వదించాడు. కనుక ప్రతి విశ్వాసికి ఆశీర్వాదం ఉంది. 2 పేతురు 1:4 ప్రకారము మనకు దైవిక స్వభావము యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు డివైన్ నేచర్ మనకు వచ్చింది. 3వదిగా 2 తిమోతి 1:14 ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడే మన హృదయంలోనికి, అంటే దేవుడే మన శరీరంలోనికి వచ్చి నివాసం చేస్తూ ఉన్నాడు.
అంతకంటే మించిన సంతోషం, ధన్యత ఇంకేముంటుంది? దేవుడే మన హృదయాల్లో నివాసం చేయడం. మన పాపాలు క్షమించబడ్డాయి. కీర్తనలు 32:2లో ఈ విధంగా వ్రాయబడింది. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనం 1-2. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. అంటే సంతోషభరితుడు. యెహోవా చేత నిర్దోషి ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని రాయబడింది. కనుక ఆల్రెడీ యేసుప్రభుని నమ్ముకోగానే ఈ ధన్యత మనకు వచ్చేసింది. ఈ సంతోషం మన 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 సొంతమైపోయింది. వీఆర్ సో హ్యాపీ. ఎందుకు అనంటే మన మీద దేవుడు ఇప్పుడు గుర్రుగా లేడు, కోపంగా లేడు. తన ఉగ్రతను మన మీద కుమ్మరించడానికి ఆయన ఎదురు చూడడం లేదు. మనం ఆయన పిల్లలమయ్యాము. అంత మాత్రమే కాకుండా మనము దేవుని నిబంధన జనులమయ్యాం. దేవుడు మనతో నిబంధన చేసుకున్నాడు. కీర్తనల గ్రంథం 144:15లో యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అనుంది. ఎంత గొప్ప ధన్యత! ఓ క్రైస్తవుండనెడు, నీ భాగ్యమెంత గొప్పది, యేసయ్య రక్షించిన నిన్ను పోలిన వారెవరు. కనుక మనకు అట్టి ధన్యత వచ్చింది. అంటే దేవుడే మనతో నిబంధన చేసుకున్నాడు, మనకు దేవుడయ్యాడు, మనల్ని తన ప్రజలుగా చేసుకున్నాడు అని అంటే అందులో ఒక 3 విషయాలు మనం చెప్పుకోవచ్చు. దానివల్ల మనకు కలిగే లాభాలు ఏంటంటే దేవుని ఆస్తి అంతా మందే. ఎందుకంటే మనం ఆయన పిల్లలమయ్యాం, దత్తపుత్రులము దత్తపుత్రులమయ్యాం కాబట్టి ఆయన ఆస్తి అంతా మందే. రెండవది, ఆయనను నమ్ముకున్నందువల్ల, ఆయన మన దేవుడైనందువల్ల మనకు బంధుత్వం ఏర్పడింది. ఆయనను తండ్రి, అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యం మనకు దొరికింది. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 54:5లో నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అనింది. భార్యాభర్తల సంబంధం ఎంత సన్నిహితంగా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో అలాంటి సంబంధాన్ని ఇక్కడ చూపిస్తూ నేను ఇలాంటి బంధుత్వాన్ని మీతో కలిగి ఉన్నానని దేవుడు చెబుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, స్నేహం కలిగి ఉన్నాడు ఆయన. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనంలో ఆయన మన స్నేహితుడయ్యాడు. కనుక ఇదంతా మనకు ఆల్రెడీ వచ్చేసింది యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత. ఇంకా మనకు సంతోషించడానికి కావలసిన వనరులన్నీ కూడా ఉన్నాయి. యోహాను సువార్త 3:18 ప్రకారము మన మీద కండెమ్నేషన్ లేదు, ఇంకా తీర్పు లేదు. తీర్పులో నుంచి దాటిపోయాం, నరకం తప్పించుకున్నాం. ఇంకే ఇంతకంటే మించిన ఆనందం ఏం కావాలో ఒక వ్యక్తికి? వీఆర్ నో మోర్ అండర్ ద కండెమ్నేషన్. రోమపత్రిక 8:1లో కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. ఇంతకంటే మించిన సంతోషం ఏముంటుంది? ఆల్రెడీ ఇట్ ఈస్ అవర్స్. తర్వాత వీ హ్యావ్ ద ఫస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ బ్లెస్సెడ్నెస్. ప్రథమ ఫలాలు ఉన్నాయి ఆల్రెడీ. ఏంటి ఆ ప్రథమ ఫలాలంటే పరిశుద్ధాత్మ దేవుడే ప్రథమ ఫలముగా మనకు ఇవ్వబడ్డాడని వ్రాయబడింది. ఆయన ముద్ర మనకు ఇవ్వబడింది అని వ్రాయబడింది. ఇలా ప్రథమ ఫలాలు ఆల్రెడీ, అంటే ఇక ఫస్ట్ ఫ్రూట్స్ వచ్చినాయంటే నెక్స్ట్ మిగతా ఎన్నో వస్తాయని అర్థం. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టారు అంటే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఫాలో అవుతుంది అని అర్థం. రోమా 8:28 ప్రకారము దేవుని నమ్ముకున్న వాళ్లకు, యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచిన వాళ్లకు అన్ని విషయాలను దేవుడే సమకూడి జరిగిస్తాడు. జాన్ మకార్థర్ గారు దాని మీద వ్యాఖ్యానం రాశాడు, చాలా విస్తరించి రాశాడు. రోమపత్రిక 8వ అధ్యాయం మీద విస్తరించి వ్యాఖ్యానం రాశాడు. అందులో దేవుడు సమస్తమును అంటే ఏమేమి వాడుకుంటాడు అని చాలా విషయాలు రాశాడు. దేవదూతలను వాడుకుంటాడు, దయ్యాలను వాడుకుంటాడు, అనారోగ్యాన్ని వాడుకుంటాడు, ఆరోగ్యాన్ని వాడుకుంటాడు, ఈవెన్ నీ పాపాన్ని కూడా వాడుకుంటాడు. పాపాన్ని ఎట్లా వాడుకుంటాడంటే మన మేలు కొరకు అని అంటే
మనం పాపం చేస్తే మనమే దానికి బాధ్యత వహించాలి, దానికి సంబంధించిన పర్యవసానాన్ని అనుభవించాలి. నో డౌట్ అబౌట్ దట్. దాన్ని ఏం తక్కువ చేయట్లేదు దేవుడు. కానీ మనం ఎన్నడూ తప్పిపోలేదనుకోండి. ఏ విషయంలో తప్పిపోకపోతే ఏమనుకుంటారో తెలుసా? గర్వం వచ్చేస్తుంది. నాకంటే మించినోడు ఎవరు లేడనుకుంటారు. ఇప్పుడు నువ్వు అనేకమైన విషయాల్లో తప్పిపోతున్నందువల్ల ఇతరులను నువ్వు కించపరిచి మాట్లాడడానికి ఆలోచించాల్సి వస్తుంది. నీ జీవితం ఎలా ఉందో ఒకసారి నువ్వు చూసుకో అన్నట్టుగా మనసాక్షి మనతో మాట్లాడుతూ ఉంది. నీవు ఎన్నో విషయాల్లో పడిపోయావు, నీవు ఇతరులను ఎలా కించపరచగలుగుతావు అని ఆ విధంగా దేవుడు మన పాపాన్ని కూడా మన మేలు కొరకు వాడతాడు. వాట్ నాట్ ఎవ్రీథింగ్, ఆల్ థింగ్స్ అంటే ఆల్ థింగ్స్, ఇట్ ఈజ్ ఇన్క్లూసివ్. ఇవన్నీ మన సొంతమే. దట్స్ వై వీఆర్ హ్యాపీ పీపుల్. క్రిస్టియన్స్ ఆర్ హ్యాపీ పీపుల్. బై ది వే దాని మీద చాలా రీసెర్చ్లు జరిగాయి. ఊరికే జస్ట్ అట్లా నీకు నవ్వు రాకపోయినా నవ్వే ముఖం పెడితేనట నవ్వు వచ్చేస్తాడు తర్వాత. అదేంటి అది వేషధారణ లాగా ఉంటుంది, లోపల హృదయంలో ఊడిపెట్టుకొని బయట నవ్వడం ఏంటి అని అంటే దట్స్ హౌ ఇట్ వర్క్స్ ఇట్ సీమ్స్. నీకు ఏదైనా నువ్వు జస్ట్ స్మైల్ అట్ పీపుల్, దే విల్ బి హ్యాపీ, యూ విల్ మేక్ పీపుల్ హ్యాపీ. అండ్ వెన్ యూ మేక్ పీపుల్ హ్యాపీ యూ విల్ బి హ్యాపీ. కనుక లాంగ్ ఫేస్ వేసుకొని ఏడుపుకొట్టు ముఖంతో ఉండకూడదు. వీ షుడ్ బి హ్యాపీ. అండ్ హ్యాపీ పీపుల్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ వెరీ ప్రొడక్టివ్ అట. దే హ్యావ్ డన్ లాట్ ఆఫ్ సర్వేస్ ఆన్ దిస్. కొన్ని వేల మంది మీద సంవత్సరాల తరబడి సర్వేలు చేశారు. కనుక లాంగ్ ఫేస్ వేసుకొని ఉండడం అనేది దానివల్ల నువ్వు సాధించేది ఏం లేదు. నవ్వితే నీ ముఖ వర్చస్సు కూడా పెరుగుతాడట. నవ్వితే చాలా కండరాలు వాడడం జరుగుతుందట. అదే ఏడుపు ఇట్లా ఉందనుకోండి, మూతి కూడా ఇలా పడిపోద్ది, అంటే నీ చర్మం కూడా ఇలా వేలాడిపోతుంది. బాగా అంటే ఫేస్ లిఫ్ట్ చేసుకోవాలి అని అంటే నవ్వాలి. సంతోషభరితలు. బయటి వాళ్ళు కేవలము ఎలా కామన్ గ్రేస్ చూసి చాలా సంతోషపడుతుంటే మనకు స్పెషల్ గ్రేస్ ఉంది, సాల్విఫిక్ గ్రేస్ ఉంది, రక్షణ సంబంధమైన కృప ఉంది మనకు. కనుక ఈ కృపను గురించి ఆలోచించడం వల్ల మరింత సంతోషం వస్తుంది, మనకు మరింత సంతోషం వస్తుంది. ఇవి ఆలోచించాలి. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు. ఏదైనా విహారయాత్రలకు వెళ్దామంటే ఎందుకు వెళ్ళేది విహారయాత్రలకు? ఆయన ఒక పెద్ద స్కూల్కి హెడ్ మాస్టర్. విహారయాత్రలకు వెళ్ళి ఏం చేస్తారు? అక్కడ కూడా ఇదే భూమి ఉంటుంది కదా, అక్కడ కూడా ఇవే చెట్లు ఉంటాయి కదా. ఎంత బ్లాండ్ పర్సన్ అయినా, ఎంత దారుణం అంటే హీ డజంట్ ఎంజాయ్ ఎనీథింగ్. దేవుని సృష్టిని ఎంజాయ్ చేయట్లేదు. ఒక పువ్వును చూసి ఎంజాయ్ చేయొచ్చట, ఒక చెట్టును చూసి ఎంజాయ్ చేయొచ్చట. ఇంటి బయటకు వచ్చి పైనకి చూస్తే ఆకాశ నక్షత్రాలను చూసి ఎంజాయ్ చేయొచ్చు. వీ హ్యావ్ స్టాప్డ్ డూయింగ్ ఆల్ దాట్. సెల్ ఫోన్ పట్టుకొని కూర్చున్నందువల్ల అసలు సంతోషమే దూరం అయిపోతుంది మనిషికి. బయటికి రావాలి, మనుషులను చూసి ఎంజాయ్ చేయొచ్చట. జస్ట్ మనుషులు చూసి రకరకాలుగా. కనుక సంతోషము ఆల్రెడీ మన వశం. ఇక్కడ చెబుతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని అంటూ ఉన్నాడు. లాట్ ఆఫ్ థింగ్స్ రాసుకున్నాను కానీ వాటన్నిటి జోలికి వెళ్ళను నేను. అంటే పాత నిబంధనలో ఉండే ఎలా ఏమేం చేస్తే సంతోషం వస్తుంది ఏంటి ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ, బట్ ఐ థింక్ ఈ సబ్జెక్టు డీవియేట్ అయిపోద్ది అన్న ఉద్దేశం చేత నేను కంట్రోల్ చేసుకుంటున్నా. అవన్నీ చెప్పకుండా కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాను. ఓకే, నంబర్ 1 ఇక్కడ చూద్దాం. చూడండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. బ్లెస్డ్ ఆర్ ద పోర్ ఇన్ స్పిరిట్ అని ఉంది. బ్లెస్డ్ ఆర్ ద పోర్ ఇన్ స్పిరిట్.
కొంతమంది ఏం చెప్పుకుంటూ వచ్చారంటే ఇవి ఈ కాలానికి వర్తించేవి కాదు, 1000 ఏళ్ల పరిపాలనకు వర్తించేవి అని పాత డిస్పెన్సేషనల్ థియోలోజియన్స్ అలా చెప్పుకుంటూ వచ్చారు. మనము డిస్పెన్సేషనలిస్ట్లే. వెన్ ఇట్ కమ్స్ టు ఎక్లీసియాలజీ అండ్ ఎస్కటాలజీ వీఆర్ డిస్పెన్సేషనలిస్ట్, బట్ వీ డోంట్ సబ్స్క్రైబ్ టు దట్ ఐడియా. ఎందుకు అనంటే ఇదంతా ప్రజెంట్ టెన్స్లో ఉంది. తర్వాత 1000 ఏళ్ల పరిపాలనలో ఎవరు మనల్ని హింసిస్తారండి? ఇక్కడ చూడండి, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు ఉంది. 1000 ఏళ్ల పరిపాలన ఎవరు హింసిస్తారు మనల్ని? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు 1000 ఏళ్ల పరిపాలనలో ఇదెందుకు జరుగుతుంది? మిమ్మల్ని చంపడం అనేది ఎందుకు జరుగుతుంది? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ప్రజెంట్ టెన్స్లో మాట్లాడారు. లోకమునకు వెలుగై ఉన్నారు, ప్రజెంట్ టెన్స్లో వాడడం జరిగింది. ఇవన్నీ కూడా అంచేత ఇది 1000 ఏళ్ల పరిపాలనకు సంబంధించింది కాదు, ప్రస్తుత జీవితానికి సంబంధించింది. మరి పరలోక రాజ్యం అంటే ఏం రాజ్యం? పరలోక రాజ్యం అంటే ఆధ్యాత్మిక పరలోక రాజ్యం. ఇది భౌతిక సంబంధమైన రాజ్యం కాదు, ఇది ఆధ్యాత్మిక రాజ్యం. రాజును మన హృదయాల్లో చేర్చుకుంటే మన హృదయాల్లో సింహాసనం వేసుకొని కూర్చుంటాడు. ప్రభువుగా ఆయన ప్రతిష్ఠించబడతాడు, ప్రభువుగా మనల్ని ఏలతాడు. ఆ ఆధ్యాత్మిక పరలోక రాజ్యం గురించి ఇది మాట్లాడుతూ ఉంది. అంచేత ఇది చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పబడిన విషయం ఏంటంటే ఇది 1000 ఏళ్ల రాజ్య పరిపాలనకు సంబంధించింది కాదు. 5:44 కూడా చూడండి, ఒక మాట చదువుతాం ఇక్కడ. నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న 43 నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉంటున్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఎవరుంటారు హింసించడానికి? అప్పుడు అలాంటివి ఉండవు. యేసుక్రీస్తు ప్రభువే సాక్షాత్తు రాజుగా ఉండి ఆయన ఏలుతాడు. ఆయన మీద తిరుగుబాటు చేస్తే వెంటనే ఇనుప దండంతో దండించడం జరుగుతుంది. కనుక అలాంటివి జరగవు. లోకమంతటా దేవుని యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో యేసు ప్రభు యొక్క జ్ఞానముతో నింపబడుతుంది. సముద్రము జలములతో కప్పివేయబడినట్లు లోకమంతా కూడా దేవుని యొక్క జ్ఞానముతో నింపివేయబడుతుంది. అంచేత ఇది ప్రస్తుత జీవితానికి సంబంధించింది అన్న విషయాన్ని ఒకటి మనం గమనించాలి. రెండవది ఏంటంటే ఆత్మ విషయమై దీనులైన వారు అనుంది. ఇంగ్లీష్లో కొంచెం స్టడీ చేస్తే మనం ఏముంటుందంటే బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్ అనుంది. పూర్ ఇన్ స్పిరిట్ అంటే కొంతమంది ఏమన్నారంటే పేదలు ధన్యులు అని అన్నారు. ఫిజికల్గా ఎవరైతే పేదలుగా ఉంటారో వారు ధన్యులు. ఆ వ్యాఖ్యానం సరైనదేనా? మీరే చెప్పండి. పేదలు ధన్యులు, ధనవంతుడు బీద లాజరు కథ మనం విన్నప్పుడు చాలామందిలో మెదిలే ఒక తలంపు ఏంటంటే ధనవంతులు నరకానికి వెళ్తారు, పేదలు పరలోకానికి వెళ్తారు. ఇట్లాంటి తలంపు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కూడా అలాంటి తలంపు ఉందా? పేదలందరూ పరలోక రాజ్యానికి వెళ్తారు అనే తలంపు ఉందా? మెటీరియల్ పావర్టీ గురించి ఇది మాట్లాడుతూ ఉందా? మీరే చెప్పండి. ఎందుకు కాదు? కాదంటే ఎందుకు కాదు? ఆత్మ విషయమై అనుంది. ఓకే, ఒకవేళ అదే నిజమైతే పేదలు ధన్యులు అని అంటే కనుక పేదలకు సహాయం చేయకూడదుగా. పేదలకు సహాయం చేయడము వాళ్ళ ధన్యతను మనము పోగొట్టినట్టే కదా. వాళ్ళని ధనికులుగా చేస్తే, పేదలను ధనికులుగా చేస్తే వాళ్ళ సంతోషాన్ని మనము హరించి వేసినట్టే లెక్క. కనుక గివింగ్ మనీ టు సంబడి బికమ్స్ వర్స్ట్ థింగ్ దట్ వీ కెన్ డూ. ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టండి అని యేసుప్రభు చెప్పాడే, ఆ మాటకు అర్థం లేకుండా అయిపోద్ది. అన్నం పెట్టకూడదు, ఎందుకంటే వాళ్ళు పేదలు ధన్యులు, సంతోషపరచులు కదా ఫిజికల్గా అలాగే తీసుకుంటే. కనుక ఎవరికి కూడా ఎలాంటి సహాయం చేయకుండా ఉండాలి. కానీ క్రైస్తవ్యం అంటేనే సహాయం చేయడం అని అర్థం.
యేసు ప్రభువుని నమ్ముకుంటే మనం సత్క్రియలు చేయడం ప్రారంభిస్తాం. బైబిల్లో రకరకాల పేదలు ఉన్నారు అన్న విషయం మనం గమనిస్తాం. కొంతమంది పేదల పట్ల దయ చూపించకూడదు, కొంతమంది పేదల పట్ల దయ చూపించాలి. ఉదాహరణకు దయ చూపించకూడని పేదల గురించి చెప్పండి. వాళ్ళ మీద దయ చూపించకూడదు. పని చేయకుండా సోమరులుగా ఉంటూ ప్రాణ జీవులుగా ఉంటూ వేరే వాళ్ళ మీద ఆధారపడుతూ అలాగుండే వాళ్ళ మీద దయ చూపించకూడదు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఎవడైనాను పని నొల్లని ఎడల, అంటే చెయ్యగలిగి ఉండి కూడా చెయ్యని ఎడల అట్టివాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించామని అంటాడు. భోజనం కూడా చేయకూడదు. 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం ప్రకారం. కనుక కొంతమంది సోమరిగా ఉంటే దరిద్రత మీ మీదికి పరిగెత్తుకొని వచ్చునంది. లేజినెస్ విల్ క్లోత్ యూ విత్ ర్యాగ్స్ అనుంది. కనుక అలాంటి వారి మీద దయ చూపించకూడదు. కానీ కొంతమంది పేదలు అవుతారు. ఎట్లా అవుతారంటే, ప్రధాన పోషకుడు చనిపోయాడు అనుకోండి, వాళ్ళు పేదలు కావాల్సిందే కదా. నెక్స్ట్ ఏముంటుంది? ఇప్పుడు వాళ్ళకి ఏమీ లేదు, ఆయన ఉద్యోగమే, అది ప్రైవేట్ ఉద్యోగం అనుకుందాం, ఆయన చనిపోయాడు, నెక్స్ట్ ఏంటి? ఇంకా అట్లా చాలామంది పేదలు అయ్యేవాళ్ళు, హ్యాండిక్యాప్డ్, అలాంటి వారి మీద మనం దయ చూపించాలి. ఇప్పుడు కుష్ఠరోగులు ఉన్నారు, వాళ్ళు పని చేసుకోగలుగుతారా? ఎవరైనా పనిస్తారా? లేదా వాళ్ళ చేతులు పనిచేస్తాయా? వాళ్ళు పని చేయలేరు. కొంతమంది కుష్ఠరోగులకు కూడా పనులు లేరు. క్రిస్టియన్స్ ఎట్లనే కుష్ఠరోగుల మధ్యలో పనిచేసే క్రిస్టియన్ సంస్థలు ఏం చేస్తున్నాయో తెలుసా? వాళ్ళకు కూడా పనులు నేర్పిస్తారు. వర్డన్ డీడ్కి వెళ్తే, వర్డన్ డీడ్లో కుష్ఠరోగుల పరిచర్య ఉంది. వర్డన్ డీడ్కి వెళ్తే, వర్డన్ డీడ్ క్యాంపస్, ఇప్పుడు చర్చి ఉండే క్యాంపస్, అదంతా కూడా కుష్ఠరోగులు పొలం పనులు చేసేవాళ్ళు. శాంతినగర్ అని ఒక ఊరే కట్టించారు వాళ్ళ పేరట. ఏదో చిన్న చితక కొన్ని చోట్ల నేను చూశాను, ఓ చోట చూశాను, చెప్పులు చేసే పని నేర్పించారు. కొంత వేళ్ళు పనిచేసే వాళ్ళు చెప్పులు చేయాలి, చెప్పులు కుట్టాలి, లేదా షూస్ కుట్టాలి, అట్లాంటి పనులు నేర్పించారు. అంటే క్రైస్తవులు ఎవరూ కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడకూడదు, అడుక్కు తినకూడదు, పని చేసుకొని బతకాలనే ఆ కల్చర్ అనేది బిబ్లికల్ కల్చర్. అది అంచేత ఇక్కడ ఆత్మ విషయమై దీనులైన వారు, ఇది ఆత్మలో దీనత్వం ధరించిన వారు. ఇంగ్లీష్లో పూర్ అనే పదం ఉంది కదా, గ్రీకు భాషలో 2 పదాలు ఉన్నాయి. ఇది కొంచెం ఈ 2 పదాలు మనం స్టడీ చేస్తే మనకు దీని లోతు మరింత అర్థమవుతుంది. ఒకటి ఏంటంటే టోకాస్ అంటారు. టోకాస్ అంటే a beggar desperately ashamed even to allow his identity to be known. He is not just poor, he is beggarly poor. పేదరికం కాదు, కటిక పేదరికం కూడా కాదు, అడుక్కు తినే పేదరికం ఇది. ఈ వ్యక్తి అడుక్కు తింటే తప్ప బతకలేడు, ఇంకా అడుక్కు తినాలి, అలాంటి అర్థం వస్తుంది టోకాస్ అనే పదానికి. యు ఆర్ సో పూర్ దట్ యు హ్యావ్ టు బెగ్. యు హ్యావ్ నో రిసోర్సెస్ ఇన్ యువర్ సెల్ఫ్ ఈవెన్ టు లివ్. బతకడానికి కూడా నీకు కావలసిన వనరులు నీ దగ్గర లేవు. ఇతరుల మీద సంపూర్ణంగా ఆధారపడవలసి ఉంది నువ్వు. ఎంప్టీ, పోర్, హెల్ప్లెస్. ఇక్కడ వాడబడిన పదం ఇది. ఈ పదం బ్లెస్డ్ ఆర్ ద పోర్ అనేది కదా, టోకాస్ అనే పదం వాడారు. ఇంకో పదం కూడా ఉంది, PENACE, పేనేస్ అనే పదం వాడారు. ఈ పదానికి అర్థం ఏంటంటే యు ఆర్ సో పూర్ దట్ యు హ్యావ్ టు వర్క్ టు మెయింటైన్ యువర్ లివింగ్. మామూలుగా పేదలు ఉంటారు కదా, రోజు రెక్కాడితే కానీ డొక్కాడదు అంటారు చూడండి, ఆ గ్రూపు. ఈ పదం వాడలేదు ఇక్కడ, మొదటి పదం వాడారు, టోకాస్ అనే పదం వాడారు. దీన్ని ఈ విధంగా తర్జుమా చేయొచ్చు, హ్యాపీ ఆర్ ద
cringing beggars or destitute beggars, helpless beggars, extremely dependent beggars. అదేంటి యేసుప్రభు అలాంటి మాటలు అంటూ ఉన్నాడు? ఎక్స్ట్రీమ్లీ డిపెండెంట్ పీపుల్ను సంతోషభరితులు అంటాడు. సంతోషం ఇన్వర్షన్లో ఉంది ఇక్కడ. దేవుని రాజ్యం యొక్క విలువలు ఇట్లా ఉంటాయి. దేవుని రాజ్యం విలువలు ఏంటంటే నీవు గొప్పవాడవు కావాలంటే అందరికీ సేవ చేయాలంటాడు. అదే దేవుని రాజ్య విలువ. ఈ లోక విలువలు ఎట్లుంటాయి? వాల్యూస్ ఆఫ్ దిస్ వరల్డ్ ఎలా ఉంటాయి అంటే నువ్వు అందరికంటే గొప్పవాడవు కావాలంటే అందరినీ తొక్కి పైకి వెళ్ళాలి. కానీ దేవుని రాజ్యంలో అలా కాదు. గొప్పవాడు తగ్గించుకోవాలి, తగ్గించుకున్న వాడే గొప్పవాడు అవుతాడు, హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. నీ గొప్పతనము నీకు ఎంతమంది సేవ చేశారు అన్న దాంట్లో నీ గొప్పతనం కనపడదు, నీవెంతమందికి సేవ చేస్తావు అన్న దాంట్లో నీ గొప్పతనం కనపడదు. ఇది దేవుని రాజ్య విలువలు. ఇలాగా ఆత్మలో అంటే ఇన్నర్ మ్యాన్లో, ఇట్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ద బాడీ, ఇన్నర్ మ్యాన్ అంతరంగములో నీవు ఇలా ఫీల్ కావాలా, దేవా నేను నిస్సహాయమైన స్థితిలో ఉన్నాను, నీవు సహాయం చేయకపోతే నేను చచ్చిపోతాను, ఒక క్షణం బ్రతకలేను, ఐఎమ్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ యూ. నాకంటూ నా కాళ్ళ మీద నిలబడే ఆ పరిస్థితి లేనే లేదు, నీవు సహాయం చేయకపోతే నా పరిస్థితి దారుణాతి దారుణం, ఇంకొక మార్గము లేదు అని చెప్పడం. ఎవరైతే అలాగో ఆత్మలో అలాగో ఫీల్ అవుతారో అలాంటి వారిదే పరలోక రాజ్యం. మనం ఇంకా బలహీనులమై ఉండగా యుక్తకాలమున భక్తిహీనుల కొరకు క్రీస్తు చనిపోయినది. వెన్ వీ వర్ స్టిల్ హెల్ప్లెస్. ఈత రాని వాడు బావిలో మునుగుతూ ఉన్నాడు. పైన నిలబడి ఎన్ని మంచి మాటలు చెప్పినా ఆయనకి ఏం ప్రయోజనం ఉండదు. ఈ సో డెస్పరేట్, సో డిపెండెంట్. నువ్వు చేతులు పైకెత్తు అంటే ఎత్తలేడు, ఎత్తితే లోపలికి వెళ్ళిపోతాడు. ఈత వచ్చిన వాడు ఆ నీళ్ళల్లో హాయిగా అలా పడుకోవచ్చు కూడా. కొంతమంది అలా పడుకుంటారు, అదొక ఆర్ట్. అది రానివాడు ఏమంటారు, మునిగిపోతాడు. వచ్చిన వాడు హ్యాపీగా అలాగే ఉంటారు, ఇలాగా జస్ట్. అంటే తగ్గింపు కలిగిన వాడు, ఆత్మలో తగ్గింపు కలిగిన వాడు. నీ దగ్గర నన్ను నేను మెప్పించుకునే విషయాలు ఏమీ లేవు, ఐ హ్యావ్ నథింగ్ టు కమెండ్ మై సెల్ఫ్ బిఫోర్ యూ ఓ గాడ్ అని చెప్పడం దేవుని దగ్గర. చక్కని ఉదాహరణ ట్యాక్స్ కలెక్టర్. ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారు కదా. ఒక వ్యక్తి ఆయన పరిసయుడు, రెండవ వ్యక్తి సుంకరి. మనకు తెలుసా స్టోరీ, లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఉంటుంది. పరిసయుడు ఆయన ప్రార్థనే చేయలేదు చెప్పాలంటే. అక్కడ తాను ఏం చేస్తున్నాడో, ఎంత గొప్పవాడో, ఏం సాధించాడో, ఏమేం చేస్తున్నాడో అవన్నీ చెప్పడం జరిగింది. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను అని చెప్పాడు. ఈ ఉపవాస దినాలు, ఉపవాసము ఎప్పుడు ఉంటారు అని అంటే ఆ దినాల్లో వాళ్ళు సంత దినాల్లో ఉండేవాళ్ళట. సంత జరుగుతుంది కదా, మార్కెట్ జరుగుతుంది కదా, ఆ రోజుల్లో ఉండేవారు. చాలా సాడ్గా ఉండేవాళ్ళు. ఏంటి సార్ అలా ఉన్నారంటే, నీకు తెలియదా నేను ఉపవాసం ఉంటున్నాను, 365 రోజులు ఉపవాసం ఉన్న దైవజనుడు అని ఏమంటారు, పత్రికలు కొట్టేస్తారు, పాంప్లెట్స్ కొట్టి అందరికీ చెప్పుకుంటారు. అది అగెన్స్ట్ బిబ్లికల్ ఐడియా. చెప్పుకోవద్దని చెప్పాడు ఆయన. ఉపవాస ప్రార్థనలకు సంఘంలో స్థానం ఉందా? ఉంది. బట్ నో అంటే పెరేడింగ్ అనేది లేదు అక్కడ, ప్రదర్శన చేసుకోవడం అనేది లేదు. వాళ్ళు ఆ విధంగా ప్రదర్శన చేసుకునేవాళ్ళు. కానీ సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపునకు కన్నులెత్తడానికి కూడా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, గాడ్ బీ మర్సిఫుల్ టు మీ ద సిన్నర్ అన్నాడు. తెలుగులో
ది అనే పదం తర్జుమా చేయలేం, లేదు. కానీ ఇంగ్లీష్లో ఎలా గ్రీక్లో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. ఎట్లా చెప్పుకోవచ్చు అంటే, లోకంలో ఒకే ఒక పాపి ఉంటే ఆ పాపిని నేనేనయ్యా అని చెబుతున్నట్టుగా భావించాలి. ఎవరైతే అట్లా దేవుని దగ్గరకు వస్తారో, అలాంటి మనసుతో దేవుని దగ్గరకు వస్తారో, అలాంటి ఆత్మలో దీనత్వంతో తగ్గింపుతో దేవుని దగ్గరకు వస్తారో, అలాంటి వారికే పరలోక రాజ్యం ఇవ్వడం జరుగుతుంది. పరిసయ్యులకు పరలోక రాజ్యం లేదు. వీ హ్యావ్ నథింగ్ టు ఆఫర్ బిఫోర్ గాడ్. కానీ మానవుని నైజం ఏంటో తెలుసా అండి? సంహౌ నాదంటూ ఏదన్నా ఒకటి ఉండాలి కదా. మరీ ఏమి లేదు, వట్టి చేతులతో రిక్త హస్తములతో వచ్చుచున్నాము తండ్రి అంటే, కొంతమంది డబ్బులు ఇవ్వకుండా ఎగరగొట్టడానికి ఆ పదాలు వాడతారు, అది వేరే సంగతి. ఇక్కడ ఈ విషయం ఏంటంటే, నేను అది చేశా, ఇది చేశా. నేను ఒక ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అంటాడు, నేను దేవునికి ఇట్లా చేశా, ఈ సేవ చేశా, ఆ సేవ చేశా, నా జీవితాన్ని యవ్వన ప్రాయంలో నేను అల్లరిచిల్లరగా తిరగకుండా అప్పగించుకున్నా, నేను పాపంలో బ్రతకకుండా దేవుని కొరకు మంచిగా బ్రతుకుతున్నా కనుక దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. నో, దట్ ఈజ్ రాంగ్. ఇట్ ఈస్ ప్యూర్లీ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఓహో, నీ సత్క్రియలను బట్టి నీవు దేవుని ఎదుట మెప్పు పొందాలి అని అనుకుంటే కనుక దాని ప్రకారమే దేవుడు ఎలాగో తీర్పు తీర్చేది. తీర్పు కావాలని కోరుకుంటే అలా కోరుకోవాలి ఎవరైనా. నీవు అలా కోరుకుంటే కనుక స్టాండర్డ్ ఏంటో తెలుసా? ఒకడు ధర్మశాస్త్రం అంతా గైకొనాలి. సింగ్యులర్ అంటే ఏకవచనంలో రాశారు. ధర్మశాస్త్రంలో ఎన్నో నియమ నిబంధనలు ఉన్నాయి. అంటే ఒక్కటి మనము బ్రేక్ చేస్తే, ఉల్లంఘిస్తే మొత్తం అంతటినీ ఉల్లంఘించినట్టు. ధర్మశాస్త్రంలో వ్రాయబడిన సంగతులన్నీ పాటించని వాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడింది గలతీ పత్రిక 3వ అధ్యాయంలో. కనుక నీవు దేవుని ఎదుట నీవెంత గొప్పవాడవో, ఏమేమి నీ సమర్పణ ఎంత గొప్పదో అవన్నీ చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే దాని మీద అయితే నువ్వు నరకానికి వెళ్తావు. నో, మంచిదే, అలా సమర్పించుకోవడం మంచిదే. కానీ యూ డోంట్ గెట్ 100% మార్క్స్. 100% మార్క్స్ రావు దానికి, నోబడి. కనుక క్రిస్టియానిటీలో మాత్రమే, అందులోనూ ప్రొటెస్టెంట్ ఈవెంజలికల్ క్రిస్టియానిటీలో మాత్రమే ఈ బోధ ఉంది బైబిల్ ప్రకారము. అంచేత ఎవ్వరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో నేను అది చేశా, ఇది చేశానని చెప్పుకోవడానికి వీల్లేదు. బైబిల్లో తమను తాము బహుగా తగ్గించుకున్న వారి పట్ల దేవుడు విస్తారమైన కృప చూపించినట్టుంది. గాడ్ గివ్స్ మోర్ గ్రేస్ టు ద హంబుల్ అని దేవుడు తగ్గించుకునే వారికి మరింత కృపను అనుగ్రహిస్తాడు. మోర్ గ్రేస్ టు ద హంబుల్. కనుక అది మనము డెవలప్ చేసుకోవాలి. అంటే నీ పాపపు స్థితిని నీవు చూడాలి. ఆ వ్యక్తి ఆకాశం వైపునకు కన్నులెత్తడానికి కూడా ధైర్యం చాలా కానుంది. 4వ అధ్యాయము ఆదికాండంలో నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా అని కయ్యనుతో దేవుడు అన్నాడు. సత్క్రియ చేయని వాడు తలదించుకుంటాడు, సత్క్రియ చేసిన వాడు తలెత్తుకుంటాడు. ఈయనకు తలెత్తుకోవడానికి కూడా ధైర్యం చాలట్లేదు. ఏమని చెప్పాలి నేను దేవుని దగ్గర? ఏమని మెప్పించాలి? నా జీవితం ఏం బాగుందని? దేవుడు నన్ను త్రాసులో పెట్టి తూకం వేస్తే నేను చాలా చాలా లైట్గా కనపడతాను. ఐ విల్ బి ఫౌండ్ వాంటింగ్. ఇట్లాంటి మనస్తత్వం ఉన్న వారిదే పరలోక రాజ్యం. ఇక్కడ దీంతోనే ఎందుకు ప్రారంభించాడు యేసుప్రభు? 2వ దాంతో ప్రారంభించవచ్చు కదా, సాత్వికులు ధన్యులు అని. 3వ దాంతోనో, లేదా 2వ దాంతోనో, లేదా 4వ దాంతో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని స్టార్ట్ చేయొచ్చు కదా. ఎందుకు స్టార్ట్ చేయలేదు చెప్పండి? ఏమనుకుంటున్నారు మీరు? ఇదొక క్రమంగా ఉంది. ఫస్ట్ అది చేయకుండా మిగతా అని చేస్తే లెక్కలోకి రావు. ఇది చేసి పరలోకం సంపాదించుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత రక్షణ పొందిన తర్వాత ఇలా బ్రతకాలి, ఇలా బ్రతకాలి, ఇలా బ్రతకాలి, ఇలా జీవించాలని
యేసుక్రీస్తు ప్రభు చెబుతూ ఉన్నాడు, నిజంగా ఆత్మ విషయమై దీనులైన వారు మాత్రమే దుఃఖపడతారు పాపం విషయమై. అంటే తాము ఎంత ఘోరమైన పాపులో అని ఆ విషయం అర్థమైతే, గాడ్ బీ మర్సిఫుల్ టు మీ ద సిన్నర్. ఇఫ్ దెర్ ఇస్ ఓన్లీ వన్ సిన్నర్ ఇన్ ద వరల్డ్, ఇట్ ఈస్ మీ. ఆ వ్యక్తి మాత్రమే దుఃఖపడగలుగుతాడు. ఆ వ్యక్తి తన జీవితాన్ని, అంతరంగాన్ని చూశాడు. దేవుని పరిశుద్ధత వెలుగులో తన జీవితాన్ని చూసుకుంటే చాలా ఘోరాతికరంగా ఉన్నట్టుగా అనిపించింది. యెషయా భక్తునికి అలాంటి ఫీలింగ్ వచ్చింది 6వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో. అంతకుముందేమో ఆ దేశానికి శ్రమ, ఈ దేశానికి శ్రమ, ఆ జనులకు శ్రమ, ఈ జనులకు శ్రమ అంటే వాళ్ళు బాలేరు, వీళ్ళు బాలేరు, వాళ్ళు బాలేరు అని అనుకుంటూ వచ్చాడు. దేవాలయంలోనికి వచ్చాడు, దేవుని పరిశుద్ధతను చూశాడు. ఆ పరిశుద్ధత వెలుగులో తన జీవితాన్ని చూసుకున్నాడు. నేను బాగలేను అన్నాడు. ఓ ఈజ్ మీ, ఫర్ ఐఎమ్ అన్డన్. ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ అన్క్లీన్ లిప్స్ అండ్ ఐ డ్వెల్ అమంగ్ ద పీపుల్ ఆఫ్ అన్క్లీన్ లిప్స్. ఓన్లీ వాళ్ళే ఏడవగలుగుతారు, వాళ్ళే నిజంగా దుఃఖపడగలుగుతారు. అసలు ఈ దినాల్లో పాపం విషయమే దుఃఖం లేని పరిస్థితి ఉంది. అసలు వాళ్ళు పాపులు అన్న విషయం ఆ తీవ్రత లేనే లేదు. ముఖ్యంగా ఈ ప్రాబ్లం ఎవరికి ఉంటుంది అని అంటే, రెగ్యులర్గా సండే స్కూల్కి వెళ్ళి గుడ్ బెస్ట్ బాయ్ ఆఫ్ ద టౌన్, బెస్ట్ గర్ల్ ఆఫ్ ద టౌన్ అని ఉంటారు కదా, ఆ టైపులో ఉన్న వాళ్లకు ఈ దుఃఖము ఇవన్నీ కూడా రావు. ఎందుకు అని అంటే, మేము చిన్నప్పటి నుంచి బాగానే ఉన్నాం కదా, అయినా నేను పాపిని గుర్తిస్తున్నాను, నా పాపం దేవునికి వ్యతిరేకంగా. బట్ లోతుగా ఉండదు, లోతుగా ఉండదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఓసారి ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఒక ఆమె వచ్చింది, పాపాత్మురాలైన స్త్రీ. ఆమె పేరు రాయలేదు, ఊరికే ఏం రా సిన్ఫుల్ ఉమెన్ అని రాశారు. ఆమె పేరే పాపాత్మురాలైన స్త్రీ. అంటే ఎంత దారుణం చూడండి. పాపాత్మురాలైన స్త్రీ ఎంత పాపం చేసిందో ఏమో తెలియదు. ఆమె యేసుప్రభు సిమోన్ అనే ఒక వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు, భోజనానికి పిలువబడినప్పుడు ఆమె వచ్చి ఆమె దుఃఖాన్ని ఎలా వ్యక్తం చేస్తుందో ఆ విషయాన్ని మనం చూస్తే, చూడండి ఆ మాట చదువుదాం. లూకా సువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది. ఈమె వేరు, మరియ వేరు. మళ్ళీ మరియనే ఈమె అనుకునేది మీరు. ఈమె వేరు, ఈమె స్టోరీ మరియ స్టోరీ రెండు ఒకటే టైప్లో ఉంటాయి. కానీ ఆ స్టోరీ వేరే సందర్భంలో జరిగింది, ఈ స్టోరీ వేరే సందర్భంలో జరిగింది. ఇప్పుడు చూడండి 37. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ. ఆ ఊరిలో మేబీ ద వర్స్ట్ కైండ్ ఆఫ్ సిన్నర్ ఏమేమే, పాపాత్మురాలైన ఒక స్త్రీ బుడిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుకతట్ట ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి. స్త్రీలకు గౌరవము వెంట్రుకల్లోనే ఉంది. ఆ వెంట్రుకలను తీసి యేసుప్రభు యొక్క పాదాలంటే ఇప్పుడు మనలాగా షూస్ వేసుకొని తిరిగాడు యేసుప్రభు. ఆ దినాల్లో ఇట్లా ఇంత మంచి రోడ్లు ఉండేవా, అంత దుమ్ము భయంకరంగా. మీరు పల్లెటూరులో పొలాలకు వెళ్ళొచ్చిన వాళ్ళ పరిస్థితి పాతకాలం మీరు ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉండేది. వాళ్ళ కాళ్ళు ఎలా ఉంటాయో ఓసారి ఊహించుకోండి. 44వ వచనంలో ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు. అంటే ఆయన డట్టి పాదాలతోనే ఉన్నాడు. నార్మల్గా మన కల్చర్లో ఎవరైనా బయట నుంచి వస్తే ఫస్ట్ నీళ్ళు ఇస్తారు, కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇస్తారు. ఇప్పుడు అది ఎక్కడ కడుక్కోవాలా తెలియదు, అంత మారిపోయింది. మొత్తం కల్చరే పోయింది, నీళ్ళు ఇచ్చే కల్చరే పోయింది. ఎందుకు షూస్ వేసుకొని డైరెక్ట్గా లోపల తిరుగుతుంటే ఇంట్లో అంటే మనం క్లీన్గా ఉంది అన్న ఉద్దేశం అన్నట్టు. ఇప్పుడు పాతకాలంలో అయితే దుమ్ము. సో ఆమె వచ్చి ఆ విధంగా చేస్తూ ఉంది. ఆ అత్తరు వాటికి పూసెను అనుంది. ఆయన పాదాలకు అత్తరు పూస్తూ ఉంది.
ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఒక స్టోరీ చెప్పాడు. ఆయన లోపల మనసులో అనుకున్నది చూడండి. ఆయనను పిలిచిన పరిచయుడు అది చూసి, ఈయన ప్రవక్త అయిన ఎడలా తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకునేది. అందుకు యేసు ఓ మాట చెప్తానన్నాడు, చెప్పమని చెప్పాడు ఈయన. ఇంకప్పుడు అప్పు ఇచ్చు ఒకరికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చి ఉండేది. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీయూ లేకపోయాను. టోకాస్, బెగ్గర్లీ పావర్టీ, ఏమీయూ లేకపోయాను. కనీసం ఒక్క దేనారమైనా ఉందా? లేదు, ఏమీయూ లేకపోయాను. గనుక అతడు వారిద్దరిని క్షమించను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించనో వాడే అని నాకు తోచుతున్నదని చెప్పగా, ఆయన నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఎంతసేపు అయిందో ఈమె నా పాదములను ముద్దు పెట్టుకునటం మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పోసింది. నువ్వు నూనె కూడా వేయలేదు, ఈమె అత్తరు పోసింది. ఆమె విస్తారముగా ప్రేమించను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడనో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనేను. అందుకే చాలామందికి కృతజ్ఞత లేదు. క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్లో పుట్టిన పిల్లలకి కృతజ్ఞత ఎక్కువ ఉండదు. రక్షణ గురించి ఆలోచించినప్పుడు అసలు వీళ్ళు రక్షణ పొందారా అని మనకు ఒక క్వశ్చన్ వస్తుంది, ఎందుకు బాప్తిసం ఇచ్చాం వీళ్ళకి అని. దేర్ ఇస్ నో ఫీలింగ్. ఏ రోజు కూడా నిజంగా ప్రభు బలలో పాలు పొందేటప్పుడు ఆ ఫీలింగ్తో పాలు పొందుతున్నారా అని చూస్తే కనుక యూ డోంట్ సీ దట్ అట్ ఆల్. అదే హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి వాళ్ళ బంధువులు ఎవ్వరూ నమ్ముకోలేదు, ఆ ఒక్క వ్యక్తి నమ్ముకున్నారు అనుకోండి, అమ్మో నేను నమ్ముకోకపోతే, ప్రభు నాలో కార్యం చేయకపోతే నా పరిస్థితి ఇలాగే ఉండేది కదా, వాళ్ళ ఫీలింగ్ ఎట్లుంటుంది. అందులోనూ యేసుక్రీస్తు ప్రభువుకు శత్రువుగా మారిన వాళ్ళు యేసుప్రభుని నమ్ముకున్నారనుకోండి, అపోస్తలుడైన పౌలు ఆయన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఊహించుకోవడం ఒకసారి. మునుపు నేను హానికరుడను, దూషకుడను, హింసకుడను. ఐ థింక్ హీ నెవర్ గాట్ ఓవర్ దట్ ఐడియా. అందుకే ఎంత లోతుగా మనము మన పాపపు స్థితిని చూస్తామో అంత నీచులంగా మనం కనబడతాం. అప్పుడు ఆత్మలో తగ్గింపు వస్తుంది. అసలు నీచుడనే పదం వాడుకుంటామా మనం? అది కూడా రిఫైన్డ్గా వాడచ్చు. బికాజ్ అంటే ఆరాధనలో ఎవరైనా మనల్ని నీచుడా నికృష్టుడా అని అన్నారనుకోండి, విల్ వి టేక్ ఇట్? వి విల్ నాట్ టేక్ ఇట్. We are very refined people, qualified to be the lion in Lions Club. The best people మనం అన్నట్టుగా ఉంటుంది. నేను నీచుడను అని అంటాడు భక్తుడైన యోబు. ఆయన కంటే అసలు భూలోకంలో అతని వంటి వాడు లేడన్నాడు దేవుడు. ఆయన అంటాడు నేను నీచుడను. అది ఆత్మ విషయమై దీనత్వం అంటే ఇక్కడ స్టార్ట్ కావాలి. అందుకే దేవుడు మన పాపపు స్థితిని మనం అలా వయసులో పెరుగుతూ ఉండే కొద్దీ మనము దేవునికి వ్యతిరేకంగా ఎక్కడెక్కడ పాపం చేస్తామో ఆ విషయాలన్నిటినీ ఆయన చూపిస్తూ ఉంటే సిగ్గేసి తల వంచుకొని అవమానంతో నిండుకొని తలెత్తలేక చాలా బాధతో గాడ్ బీ మర్సిఫుల్ టు మీ ద సిన్నర్ అంట. ప్రభువా నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ చరణములే అని ఒక పాట ఉంది. అందులో
అపవాది క్రియలాచే బందీనైతి. పాట చాలా బాగుంటుంది, మీరు పాడి చూడండి, ఆ పదాలు చూడండి, చాలా బాగుంటాయి. ఆ పశ్చాత్తాప కీర్తనలు మనకు ఒకవేళ తెలుగు అర్థమైతే కనుక ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉండే పశ్చాత్తాప కీర్తనలు పాడండి. ఇది నాలో ఎవరు రాస్తున్నారంటే అంత లోతుగా పశ్చాత్తాప కీర్తనలు. పీపుల్ థింక్ దే ఆర్ గుడ్ పీపుల్, అది ప్రాబ్లం. త్రాహిమాం క్రీస్తునాథా దయచూడా రావే, నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరితినిప్పుడు. దేహి అంటే అడుక్కోవడం. ఐ హ్యావ్ బికమ్ ఎ బెగ్గర్, నీ క్షమాపణ కోరుకుంటూ ఉన్నాను అంటాడు. గౌవ చేయరాని చెడ్డ కర్మేంద్రియాధీనుడనై రవ్వ పాలై నేనెంతో నెవ్వ పొందితి, త్రవ్వుచున్న కొలది పెరుగు దరగదు నా పాపరాసి, ఇవ్విధమున చెడిపోతిని నేమి చేతు నోహో, త్రాహిమాం క్రీస్తునాథ దయచూడరావే. పశ్చాత్తాప కీర్తనలు అంటారు వీటిని. అయితే వీఆర్ నాట్ సింగింగ్. అసలు మనకు టైం ఉంటే కదా మనము, అంటే అందుకే మనకు కృతజ్ఞత పెరగట్లేదు. ఇదే దేవుని రాజ్యపు విలువ. ద ఫస్ట్ వన్, వీ మస్ట్ బికమ్ పోర్ ఇన్ స్పిరిట్, నాట్ పూర్ స్పిరిటెడ్ ఆర్ ప్యాసివ్ కైండ్ ఆఫ్ క్రిస్టియన్. అది కాదు ఇక్కడ మాట్లాడుతుంది. పోర్ ఆన్ ది ఇన్సైడ్, beggarly poor on the inside. దాని పర్యవసానం ఏంటి అని చూస్తే పరలోక రాజ్యము వారిది అని. గ్రీకులో ప్రొనౌన్ ఈజ్ సో ఎంఫాటిక్ ప్రొనౌన్ వాడారు ఇక్కడ. అంటే సర్వనామము ఉద్ఘాటించబడింది. అందుచేత దీన్ని ఎలా తర్జుమా చేయొచ్చు అంటే, ఫర్ దేర్స్ అలోన్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అని తర్జుమా చేయొచ్చు. దిస్ ఈజ్ అంటే ప్రీచర్స్ జాబ్. అక్కడ ట్రాన్స్లేషన్ చూసి ఆ తర్వాత దెన్ హీ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్. దేర్స్ అలోన్ అంటే అందరిది కాదు పరలోక రాజ్యం, ఇట్టి వారిదే పరలోక రాజ్యం. వీళ్ళు తప్ప వేరే వాళ్ళు పరలోక రాజ్యం చేరరు. ఎవరైతే ఆత్మలో దీనత్వం ధరిస్తారో, నా హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నాను, నేను బెగ్గర్లీ పావర్టీలో ఉన్నాను, ఐఎమ్ టోటలీ డిపెండెంట్ ఆన్ యూ. పక్షవాతం వచ్చిన వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు బతకాలంటే వేరేల మీద ఆధారపడాలి కదా. ఆ టైపులో నాకు ఆధ్యాత్మిక పక్షవాతం వచ్చేసింది, కాళ్ళు చేతులు పడిపోయాయి, నేను నీళ్లు తాగాలంటే కూడా నాకు వేరేలు దాపించాలి, గ్లాస్ పట్టుకోలేని స్థితిలో ఉన్నాను. ఆ టైపులో మనం ఆధ్యాత్మికంగా మనము ఫీల్ కావాలి. నీ సహాయం లేకపోతే నా జీవితం ఘోరాతి ఘోరం, నిత్య నరకాగ్నికి నేను వెళతాను అని మనము చెప్పాలి. ఇంకో మాట చూడండి అక్కడ, దేర్స్ అలోన్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఈజ్ ప్రజెంట్ టెన్స్ వర్బ్ అది. అంటే ఈరోజు నమ్ముకుంటే నీకు 2 గంటల తర్వాత యాక్టివేట్ అవుతుంది నీ సిమ్ అంటారు చూడండి. ఆ టైప్లో 2 గంటల తర్వాతనో 3 గంటల తర్వాతనో లేదా 2 days తర్వాత రండి, అప్పుడు లోపల ఈ పని అయిపోద్ది అంటారు కదా. బ్యాంకుకి వెళ్తే 1 day 2 days అట్లా కాదు. నువ్వు నమ్ముకున్న ఆ క్షణములోనే పరలోకం నీ వశమైపోతుంది. 2 దొంగలు యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఆయనకి ఇరువైపులా 2 దొంగలు కూడా సిలువకు వేయబడ్డారు. 2 దూషించారు. మీరు వాక్యం చదవండి, ఫస్ట్ 2 దూషించారు. తర్వాత యేసు ప్రభు మొదటి మాట చెప్పిన తర్వాత ఒగన్లో మార్పు వచ్చేసింది.
ఈయన మామూలు వ్యక్తి కాదు, ఈయన దేవుడు అనేది అర్థమైపోయింది. అర్థమైపోయి ఆయన వెంటనే లార్డ్ రిమెంబర్ thou me when thou comest into thy kingdom అని అంటాడు. నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. సేమ్ కింగ్డమ్. యేసు ప్రభు అన్నాడు, టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైస్ అన్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు, రేపు కాదు. ఎంత గొప్ప భాగ్యం చూడండి. ఆ క్షణంలోనే మనము దేవుని పిల్లలమవుతాం. నమ్ముకున్న క్షణంలోనే దేవుని పిల్లలమవుతాం. కనుక నాట్ ఇన్ ద మిలేనియం, నౌ ఇట్ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ మిలేనియం. నవ్ ఈస్ ద టైమ్ యూ విల్ బికమ్ అ మెంబర్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు కృప అనుభవిస్తాం, తర్వాత మహిమ అనుభవిస్తాం. గ్రేస్ నౌ, గ్లోరీ లేటర్, బట్ వీ ఎక్స్పీరియన్స్ హిస్ గ్రేస్. కనుక ఆయన రాజ్యంలోనికి, ఆయన సబ్జెక్ట్స్గా మనము, అంటే ఆయన ప్రజలముగా ఆయన రాజ్యంలో ప్రవేశిస్తే ఆయనే మనల్ని పోషిస్తాడు, ఆయనే మనల్ని ఆదరిస్తాడు, ఆయనే మనకు తోడుగా ఉంటాడు, ఆయనే మనల్ని డిఫెండ్ చేస్తాడు, ఆయనే మనల్ని కాపాడుతాడు, భద్రపరుస్తాడు. ఒక రాజు తన ప్రజలను ఏ విధంగా కాపాడుతాడో, భద్రపరుస్తాడో, అదేవిధంగా ఆయన మనల్ని కాపాడుతాడు, భద్రపరుస్తాడు, మన అవసరతలు తీరుస్తాడు. ఈ రాజు చాలా మంచి రాజు, దయగల రాజు, దయార్థ హృదయుడు. ఆయన చెయ్యి చాపి ఇచ్చాడు ప్రతి జీవి కోరికను, ఆయన తన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచేవాడు. అలాంటప్పుడు నీవు తన సొంత ప్రజగా మార్చబడితే నిన్ను ఆయన మర్చిపోతాడా? ఎన్నడూ మర్చిపోడు. ఇది అవిశ్వాసులకు మాత్రమే కాదు, విశ్వాసులమైన మనకు కూడా దీన్ని అన్వయింపు చేసుకోవాలి. ఇది కేవలం నేను రక్షణ పొందినప్పుడు మాత్రమే నాకు ఈ స్పిరిట్ ఉంటుంది, పావర్టీ ఇన్ ద స్పిరిట్ అనేది రక్షణ పొందినప్పుడే ఉంటుంది కాదు. కంటిన్యూగా ఉండాలి. ఇక ఆ రోజు స్టార్ట్ అయింది అండ్ కంటిన్యూ టు హ్యావ్ ఇట్. ఇట్స్ లైక్ రిపెంట్ అండ్ కంటిన్యూ టు రిపెంట్. బీ పూర్ ఇన్ ద స్పిరిట్ అండ్ కంటిన్యూ టు బీ పూర్ ఇన్ ద స్పిరిట్ ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్. నువ్వు చనిపోయేంత వరకు, పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా నిత్యము. ఇది దేవుని పిల్లల యొక్క పద్ధతి, దేవుని పిల్లల యొక్క జీవిత విధానము. కనుక మనము గర్వించడానికి ఆస్కారం ఉందా? లేదు. మరి నిజంగా ఇలాగూ ఆత్మలో దీనత్వం కలిగి కొనసాగాలి నేను అనంటే ఏం చేస్తే ఆత్మలో దీనత్వం వస్తుంది? రెండు విషయాలు చూద్దాం ఇక్కడ. మొదటిది ఏంటంటే, దేవుని వైపు చూస్తే ఆత్మలో దీనత్వం వస్తుంది. బైబిల్లో భక్తులందరూ కూడా తగ్గించుకున్న వాళ్ళు దేవుని గొప్పతనాన్ని చూసిన తర్వాత తగ్గించుకున్నారు. యెషయా ఉన్నాడు, దేవుని పవిత్రత, పరిశుద్ధత చూసిన తర్వాత దేవదూతలు ఆయనను ఆరాధిస్తూ ఉండడం చూసి, ఆయన పరిశుద్ధతను చూసి వెంటనే తగ్గించుకోవడం జరిగింది. అలాగే పేతురు లూకా సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభువు మహత్యం చూశాడు. చేపలు ఇట్లా వలవేయంటే వలవేస్తే, ఆయన చెప్పిన మాట ప్రకారం వలవేస్తే విస్తారంగా చేపలు వచ్చాయి. అది చూసిన తర్వాత, ప్రభువా నేను పాపాత్ముడను, నన్ను విడిచిపొమ్ము అంటాడు. డిపార్ట్ ఫ్రమ్ మీ ఫర్ ఐ యామ్ అ సిన్ఫుల్ మ్యాన్ ఓ లార్డ్ అని అంటాడు. భక్తుల జీవిత చరిత్ర చూస్తే అలాగే ఉంటుంది. అది గిద్యోను కావచ్చు, మోషే కావచ్చు, దావీదు కావచ్చు, లేకపోతే పౌలు కావచ్చు, ఎవరైనా కానీ దేవుని మంచితనం, దేవుని కృప, దేవుని యొక్క గొప్పతనం ఆయనను చూసినప్పుడు, ఆయన వెలుగులో తమ జీవితాలు చూసుకున్నప్పుడు తగ్గింపు వస్తుంది. కనుక మనకు తగ్గింపు రావాలి. యేసుప్రభు అన్నాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కదా. మరి క్రీస్తు సారూప్యం మనకి ఎట్లా వస్తుంది చెప్పండి? ఎట్లా వస్తుంది? క్రీస్తు సారూప్యం రావాలి మనకు. ఎట్లా వస్తుంది? ఆయన దీన మనసు గలవాడు, అది మనకు కావాలి. ఎట్లా వస్తుంది?
ఎట్లొస్తుంది అని అంటే ప్రయత్నం చేస్తే వచ్చేది కాదు ఇది. అంటే ఎట్లా, ఇప్పుడు మనకు నేను తగ్గింపు కావాలని ఆ టైపులో కాదు వచ్చేది. చూడండి, ఒక వచనం చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. 18వ వచనం ఎవరైనా చదవండి. ప్రభువుకు ఆత్మ చేత అంటే పరిశుద్ధాత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం. ఏ పోలిక? యేసుక్రీస్తు ప్రభు యొక్క పోలిక. ఎట్లా అనంటే ప్రభువు యొక్క ముఖమును చూచుట ద్వారా, యాజ్ యు గేజ్ ఇన్ టు ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. కనుక మనకు ఇలాంటి మనస్సు, యేసు ప్రభువుకున్న ఆ మనస్సు, తగ్గింపు మనస్సు ఎట్లొస్తుంది అనంటే ఆయన ఎలా తగ్గించుకున్నాడో, ఆయన ఎంత గొప్పవాడో ఆయనను గురించి స్టడీ చేసే కొద్దీ అప్పుడు మనకు తగ్గింపు వస్తుంది. రీడ్ హిస్ వర్డ్, లుక్ టు క్రైస్ట్. యాజ్ యు గేజ్ అట్ హిమ్ అండ్ మెడిటేట్ ఆన్ హిమ్ అండ్ హిస్ వర్డ్స్, దెన్ యూ లూజ్ యువర్ సెల్ఫ్. దట్స్ number 1. Number 2, మన శరీర స్వభావాన్ని చంపుతూ పోవాలి. శరీర స్వభావాన్ని చంపుతూ పోవాలి. ఐ నీడ్ టు డిపెండ్ ఆన్ హిమ్ కంప్లీట్లీ బికాస్ ఐ హ్యావ్ నో అదర్ రిసోర్సెస్ టు డీల్ విత్ మై ఓన్ ఫెయిల్యూర్. ప్రభువా, నీవు సహాయం చేయాలి. నీవిచ్చే రిసోర్సెస్ను నేను మీ ఆత్మ సహాయము ద్వారా వాడుకునేటట్లు నాకు సహాయం చేయి. లేకపోతే నేను చంపలేను, ఈ అహంకారాన్ని చంపలేను. ఎగిరెగిరి పడడం మన గొప్పతనాన్ని గురించి ఇవి చంపలేను. ఇవి చంపాలి అని అంటే నీవిచ్చిన రిసోర్సెస్, నీవిచ్చే రిసోర్సెస్ను నేను వాడుకోవాలి, నీ మీద ఆధారపడాలి. ప్రజలు నన్ను మెచ్చుకుంటేనేమో విచ్చుకుంటాను, ప్రజలు నన్ను నా బలహీనతలు ఎత్తి చూపిస్తేనేమో ఇష్టం ఉండదు. ఇట్లాంటి మనసులో మనం ఉన్నాం. కనుక వీ హ్యావ్ టు స్టాప్ అవర్ కార్నల్ నేచర్. 3వది, ఎట్లా వస్తుంది ఇది మనకు అనంటే దేవుని అడగాలి. అడిగితే వస్తుంది. అడుగుడి మీకు ఇవ్వబడినది. మీకు ఏదైనా కొదువగా ఉంటే అడగాలి అన్నది. మీరు అడగనందువల్ల పొందుకోవడం లేదు అనింది. సో వీ నీడ్ టు ఆస్క్ ద లార్డ్. అంటే వీ నీడ్ టు ప్రే. గాడ్ బీ మర్సిఫుల్ టు మీ ద సిన్నర్ అన్నాడు కదా, అలాంటి ప్రార్థన చేయాలి. గొప్ప గొప్ప భక్తులు ఆ ప్రార్థన పుల్పిట్ మీద నుంచి చేస్తూ ఉంటారు. ప్రసంగానికి ముందు చేస్తారు, గాడ్ బీ మర్సిఫుల్ టు మీ ద సిన్నర్ అని. జాన్ పైపర్ ప్రార్థన చేయగానే విన్నా. అంటే ఆయన ఎంత లోతుగా ఆలోచించి ఉండవచ్చు. వి నీడ్ టు ఆస్క్ గాడ్. ఇప్పుడు నిజంగా నాకు ఇలాంటి పావర్టీ ఆఫ్ ద స్పిరిట్ ఉందా లేదా ఎట్లా కనుక్కోవాలి? నేను ఆత్మ విషయమై దీనత్వం నాలో ఉందా లేదా ఇన్వెంటరీ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఎగ్జామిన్ చేసుకోవాలి. ఎలా చేసుకోవచ్చు, ఎలా చూడొచ్చు మనం దీన్ని? నంబర్ 1, కీర్తనల గ్రంథం 131వ కీర్తన 2వ వచనం చూడండి. కీర్తనలు 131 2వ వచనం. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకుని ఉన్నాను, సముదాయించుకుని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్లయున్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. అంటే ఇలాంటిది రావాలి అనంటే వీ షుడ్ బి వీన్డ్ ఫ్రమ్ అవర్ సెల్ఫ్స్. మన మీద మనము డిపెండ్ కావడం పక్కకు పెట్టేసేయాలి. దేవుని మీద డిపెండ్ అవ్వడం నేర్చుకోవాలి.
చాలా కొన్నిసార్లు ఇలాంటి మాటలు వింటూ ఉంటే చాలా స్టింగింగ్గా ఉంటాయి, అంటే పాము కాటేసినట్టుగా ఉంటాయి. అదేంటంటే మనం ప్రార్థన చేయడం లేదంటే దేవునితో అంటున్నామట, నా జీవితాన్ని నేను చూసుకోగలుగుతాను, నీ అవసరత లేదు అని చెప్పకనే చెబుతూ ఉన్నట్టు. ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. మనం ఏ విషయం అయితే ప్రార్థన చేయట్లేదో, పెద్ద అడగడం లేదో, ఇప్పుడు మనకు రిసోర్సెస్ ఉన్నాయి కదా. అందుకే కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే నీ రిసోర్సెస్ పనికి రాకుండా చేసేస్తాడు. ఆ రిసోర్సెస్ వల్ల అంటే ఒక స్టేజ్లో ఏమంటారంటే మెడిసినే లేదు దీనికి, ఈ రోగానికి అని అంటారు. అప్పుడు ఏం చేస్తాం? మెడిసినే లేదన్నప్పుడు అప్పుడు ఏం చేస్తాం? ఏం చేయలేము. ఒకసారి పాస్టర్ ఐజక్ గారి వాళ్ళ మరదలు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆంటీ, అన్నమ్మ ఆంటీ, ఇక ఆమెకున్న పరిస్థితికి మెడిసిన్ లేదు, ఆమె బాగు కాదు అని అన్నారు. అని అంటే ఇక బయట కూర్చొని ఏడ్చుకుంటాం. నేను విజిటింగ్కి వెళ్ళి ఆంటీతో మాట్లాడి చెప్పా. షీ స్టిల్ రిమెంబర్స్ దిస్. ఆంటీ, మన చర్చిలో ఒక అమ్మాయి రమా సిస్టర్ వాళ్ళ కూతురు చనిపోతుందని డాక్టర్ నన్ను అనితని పిలుచుకొని చెప్పాడు కదా ఆ దినాల్లో. మీరే స్త్రీలు ఉపవాసం ఉండి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు కదా, డాక్టర్లు చనిపోతారు తీసుకెళ్ళండి అన్న వ్యక్తి ఇప్పుడు బాగుంది కదా, ఆరోగ్యవంతురాలుగా ఉంది కదా, దేర్ ఇస్ నో ప్రాబ్లం. కనుక అంటే మెడిసిన్ ఉంటేనే మనం దేవుని నమ్ముతామా? డాక్టర్లు చెయ్యగలిగితేనే దేవుని మీద విశ్వాసమా? యూ విల్ బి వీన్డ్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్. వీనింగ్ ప్రాసెస్లోనికి రావాలి. అంటే నా వల్ల, ఇక ఎవరి వల్ల కాదు, ఇది ఓన్లీ దేవుడే సహాయం చేయాలి. అప్పుడు పావర్టీ ఆఫ్ స్పిరిట్ వస్తుంది, ఉంది అని అర్థం. తర్వాత యూ విల్ బీ లాస్ట్ ఇన్ ద వండర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువును గురించి ఆలోచించినప్పుడు ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన దయ ఆలోచించినప్పుడు పావర్టీ ఆఫ్ ద స్పిరిట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో యూ విల్ నో దట్ యు ఆర్ పూర్ ఇన్ ద స్పిరిట్, ఇన్ యువర్ స్పిరిట్ ఆర్ ఆన్ ది ఇన్సైడ్ when you meditate on the glories and the excellencies and the grace of the Lord Jesus Christ more and more and more. ఇంతకుముందే చూసాం 2వ కొరింథీ పత్రిక 3:18లో మనకు అలాంటిది వస్తుంది. నంబర్ 3, నాకు నిజంగా తగ్గింపు, ఈ ఆత్మలో దీనత్వం ఉందా అన్న దానికి రుజువు ఏంటంటే నేను కంప్లైంట్ చేయను దేవునికి. కంప్లైంట్ ఎవరు చేస్తారంటే ఐ డిజర్వ్ దిస్ అని అనుకున్న వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. ఇది నా హక్కు, నేను ఇంత బాగా బ్రతికా, దేవుడు నన్ను ఎందుకు దీవించలేదు అంటారు చూడండి. ఐ డిజర్వ్ దిస్ అనే ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ వ్యక్తిలో ఇది ఆత్మ విషయమే దీనత్వం అనేది లేదు. కనుక ఐ కెనాట్ కంప్లైన్ ఎనీథింగ్. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు చూడండి. అది తర్వాత 4వది, ఇతరుల గొప్పతనాన్ని చూడడం, నీ బలహీనతలను చూడగలగడం. ఇతరుల గొప్పతనాన్ని చూడగలగడం, నీ బలహీనతలు చూడగలగడం. కానీ మనకు ఆపోజిట్ ఉంటుంది. నార్మల్గా మన గొప్పతనం మనకు కనపడుతుంది, ఇతరుల బలహీనతలు బాగా కనపడతాయి. అలా ఉంటే ఆత్మలో దీనత్వం లేదని అర్థం. డెవలప్ చేసుకోవాలి. ప్యూరిటన్ గ్రంథకర్త ఒక ఆయన ఈ విధంగా అన్నాడు, ఎప్పుడైనా నీకు అలాంటి గర్వం వస్తే, నీవు ఇతరుల కంటే గొప్ప అనే ఫీలింగ్ వస్తే ఏమనుకోవాలంటే, నాకున్న వనరులు, నాకున్న పరిస్థితులు నా సహోదరునికి, నా సహోదరికి ఉంటే నాకంటే మంచి వాళ్ళు అవుతారని అనుకోవాలట. ఆల్వేస్ నాకుండే అవకాశాలు వాళ్ళకుంటే నాకంటే బెటర్ అవుతారు అనే ఫీలింగ్లోనికి రావాలి. అప్పుడు ఆత్మలో దీనత్వం వస్తుంది. లేకపోతే అంటే ఇతరులలో గొప్పతనం చూడాలి, మనలో పాపం చూడాలి. రైట్. తర్వాత నంబర్ 5, you will spend much time in prayer. Why? Because you are begging.
ఇన్ ప్రేయర్ యు ఆర్ బెగ్గింగ్. టుడే కొంతమంది ప్రార్థనలు చేస్తున్నారు కానీ దే ఆర్ నాట్ బెగ్గింగ్, దే ఆర్ కమాండింగ్ గాడ్. దట్స్ నాట్ ఎ ప్రేయర్. ప్రేయర్ ఈజ్ బెగ్గింగ్, దేవుని వేడుకోవడం, విన్నపము, మనవి. ఇట్స్ ఎ పెటిషన్. సో వెన్ యు ఆర్ ప్రేయింగ్ మోర్ అండ్ మోర్, that means you are also developing that begging spirit. Lord, without your help I cannot do anything అని అంటూ ఉన్నాం. సో ఆత్మ విషయమై దీనత్వం మనకు వస్తుంది. తర్వాత యూ విల్ ఆల్వేస్ థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ గ్రేస్. గ్రాటిట్యూడ్ ఉంటుంది, కృతజ్ఞత. కృతజ్ఞత అనేది వెరీ పవర్ఫుల్ ఎలిమెంట్ తెలుసా. థ్యాంక్ యూ అనేది నేర్పిస్తేనట ఆ వ్యక్తులు చాలా మంచి వాళ్ళు అవుతారట. థ్యాంక్ యూ, ప్రతిదానికి థ్యాంక్ యూ నేర్పించాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ స్మాల్ థింగ్స్, థ్యాంక్ యూ ఫర్ బిగ్ థింగ్స్. స్మాల్ థింగ్స్ లైక్ బ్యూటీ ఆఫ్ అ లిటిల్ ప్లాంట్ లైక్ దిస్. చిన్న చిన్న విషయాల కొరకు థ్యాంక్ యూ ఫర్ ద షర్ట్, థ్యాంక్ యూ నా నాలుక మీద రుచి మొగ్గలు ఉన్నాయి, థ్యాంక్ యూ ప్రభువా. అట్లా చిన్న చిన్న వాటికి థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు ప్రార్థన ఎందుకు చేయలేము? ఎక్కువసేపులు చెప్పండి, ఈజీగా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ మై మదర్, థ్యాంక్ యూ ఫర్ మై ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ మై బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ మై సిస్టర్, థ్యాంక్ యూ ఫర్ ద చర్చ్, థ్యాంక్ యూ ఫర్ దోస్ పీపుల్ ఆర్ ప్రేయింగ్ ఫర్ మీ, థ్యాంక్ యూ ఫర్ దట్ ఫర్ దిస్ ఫర్ దట్ అని అనుకుంటూ ఉంటే దెన్ ఇలాంటి స్పిరిట్ మనకు వస్తూ ఉంది. కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలో ఎవరి అయితే ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉంటారో అలాంటి వారికే ప్రథమ స్థానం ఉంటుంది, అలాంటి వారికే దేవుని రాజ్యంలో స్థానం ఉంటుంది. మనము ఈ మంచి విషయాన్ని, ఆత్మలో దీనత్వము కలిగి ఉండడం అనే దాన్ని మనం మరింతగా ప్రభువు రాకడ వరకు, మనం చనిపోయేంత వరకు దీన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. దేవుడి మాటలు మన కొరకే దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.